హలో గైస్, ఈరోజు నేను మీకు రియల్ హారర్ ఇన్సిడెంట్స్ చెప్పబోతున్నాను. అయితే 1974 నవంబర్ 13 అయితే అప్పుడు ఏమైందంటే ఒక డీఫియో అనే యంగ్ మ్యాన్ ఉండేటోడు. అతను ఏం చేశాడంటే తనది చాలా పెద్ద ఇల్లు. అయితే వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం 6 మెంబర్స్ ఉంటారు. తను ఏం చేశాడంటే డీఫియో తన ఫ్యామిలీ మొత్తాన్ని గన్తో కాల్చి చంపేశాడంట. అయితే ఏమైందంటే అప్పుడే పోలీసులు నైట్ వచ్చి ఎంక్వైరీ చేశారు. పోలీసులు రాగానే డీఫియో ఉంటాడు కదా మంచోడిని అని మొత్తం అబద్ధాలు చెప్పాడు. ఇక పోలీసులు గట్టిగా అడిగేసరికి తను నిజం ఒప్పుకున్నాడు. నేనే చంపేశాను అని ఒప్పుకున్నాడు. అయితే ఎందుకు చంపాడో ఇంతవరకు ఎవరికి తెలియదు. అయితే ఏమైందంటే ఇక ఆ పోలీసులు ఉంటారు కదా తనని తీసుకుపోయి జైల్లో పడేసారు. మొత్తం కొన్ని సంవత్సరాలు జైల్లో ఉంచారు. అయితే ఏమైందంటే అప్పటి నుంచే మొత్తం హారర్ ఇన్సిడెంట్స్ ఆ ఇంట్లో జరగడం మొదలుపెట్టాయి. అయితే కొన్ని రోజులకి ఆ ఇంటిని ఇంటోనర్స్ ఉంటారు కదా, అంటే ఇంటిని సెల్ చేసేవాళ్ళు. ఆ సెల్ చేసేవారు ఏం చేశారంటే ఆ ఇంటిని చాలా తక్కువ ధరకు అమ్మేశారు. ఎందుకంటే ఆ ఇంట్లో మొత్తం హారర్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని. అయితే జోర్జ్ తన భార్యతో కలిసి ఆ ఇంటికి వచ్చారంట. తనకి 3 పిల్లలు మొత్తం. అయితే కొన్ని రోజులు ఉన్నాక నార్మల్గానే ఇది గడిచింది కొన్ని రోజులు. అయితే కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే మొత్తం ఏమేమో వింత జరగడం మొదలుపెట్టాయంట. అయితే ఆ ఇంట్లో జరిగిన హారర్ ఇన్సిడెంట్స్ చెప్తే మీరు చాలా భయపడతారు, ఎందుకంటే ఇవి చాలా భయంకరంగా ఉంటాయి. ఆ ఇంట్లో నైట్ 3 కాగానే మొత్తం చల్లగా మారేదంట ఇల్లంతా, ఏదో ఫ్రీజర్లో ఉన్నట్టు. ఒక గోడ మీద నుంచి మొత్తం ఏదో గ్రీన్ కలర్గా మ్యూకస్ లెక్క అయితే మొత్తం లిక్విడ్ కారేదంట. చాలా చూనికి గలీజ్గా ఉండేదంట. అయితే ఏమైందంటే మొత్తం వాళ్ళ పిల్లలు చాలా భయపడిపోయారు. ఏమైందంటే మొత్తం బయటికి పోగానే వింత ఆకారాలు, భయంకరమైన ఆకారాలు కనిపించేవంట. అంటే రెడ్ కలర్లా మొత్తం ఒక పిక్ టైప్ కనిపించేదంట. పందిలా రెడ్ కలర్ మొత్తం డేంజరస్గా ఉండేదంట. అయితే వాళ్ళు కొన్ని రోజులకి భయపడి ఆ ఇంట్లో నుంచి పోయారు. ఆ కుటుంబ సభ్యులు ఎంత భయపడ్డారంటే మొత్తం ఆ ఇంట్లో ఎలా ఉన్న సామాన్లు అలాగనే ఉన్నాయంట. మొత్తం ఆ సామాన్లు కూడా తీసుకోకుండా బయటకు వచ్చేసారంట, అంత భయపడ్డారంట. చాలా సంవత్సరాల క్రితం క్రిఫ్టాన్ అనే ప్లేస్లో ఒక ఇన్సిడెంట్స్ జరిగింది. అది మొత్తం పిచ్చోళ్ళ గురించి అన్నట్టు. అయితే ఒక మెంటల్ హాస్పిటల్ ఉండేది. అయితే దాంట్లో చాలామంది పేషెంట్స్ ఉండేటోళ్ళంట. అంటే సైకలాజికల్గా మొత్తం డిస్టర్బ్ అయి ఉంటారు. అయితే ఒక రోజు ఏమైందంటే వాళ్ళు మొత్తం అందరు బయటికి పరిగెత్తారంట. అయితే ఏమైందంటే అందులో నుంచి ఒక వ్యక్తి అడవిలోకి పరిగెత్తాడంట. అది చూసిన డాక్టర్స్ కనిపెట్టడం మొదలుపెట్టారు అందరినీ. ఏమైందంటే కొంతమంది దొరికారు, కానీ ఆ అడవిలోకి వెళ్ళిన వ్యక్తి మాత్రం ఇంకా దొరకలేదంట. అయితే ఏమైందంటే ఇక అతను ఏం చేశాడంటే ఆ దగ్గరలో బన్నీ బ్రిడ్జ్ అనేది ఉండేది. అంటే దానికి ఇప్పుడు వచ్చింది పేరు, క్లిఫ్టాన్ అనే బ్రిడ్జ్ అది. అయితే అక్కడ ఏమైందంటే అక్కడ దారిలో పోయేవారిని వచ్చేవారిని అందరు తను భయపెట్టేవాడు. అయితే ఏమైందంటే ఒకరోజు ఆ పిచ్చోడు యాక్సిడెంట్లో చనిపోయాడంట. అయితే ఏమైంది ఇక తను అప్పటి నుంచి ఆ బ్రిడ్జ్లో మొత్తం వింత సంఘటనలు మొదలయ్యాయంట. అయితే ఏమైందంటే ఆ నైట్ అక్కడ ఏదో గొడ్డలు పట్టుకొని తిరుగుతున్నట్టు అనిపించేదంట మొత్తం భయంకరంగా. అయితే ఏమైందంటే ఇక అప్పటి నుంచి ఆ బ్రిడ్జ్కి బన్నీ మ్యాన్ బ్రిడ్జ్ అని పేరు వచ్చింది. ఒక అబ్బాయి ఉండేటోడు, తనకి వ్లాగింగ్స్ అంటే చాలా ఇష్టం. మొత్తం వ్లాగింగ్స్ రీల్స్ చేసేవాడు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే అలా చేస్తూ ఒకరోజు తన ఇంటి ముందు పాత బంగ్లా ఉండేది. బంగ్లాలు ఎవ్వరు ఉండకపోయేది, మొత్తం నిశ్శబ్దంగా భయంకరంగా ఉండేదంట. అయితే ఏమైంది ఒకరోజు ఆ వ్లాగర్ అంటాడు కదా ఆ బాలుడు, ఆ మెను ఏం చేశాడంటే ఆయన ఇక ఇంట్లో ఎట్లాగానే పోయి వ్లాగింగ్ చేయాలి, ఎట్లయినా చేసి వైరల్ కావాలని ఆలోచిస్తాడు అన్నట్టు. అయితే ఒక నైట్ ఏం చేస్తాడంటే 12 కాగానే మొత్తం కెమెరా సెటప్ చేసుకొని లోపలికి పోతాడు. పోగానే ఏమైందంటే ఇక కెమెరా ఆన్ చేయగానే మొత్తం చీకటి ఉండేది. మొత్తం ఒకటేసారి లైట్స్ వచ్చేసాయంట. మొత్తం లైట్స్ ఆన్ చేశాడు. అయితే ఏమైంది ఇక తను మెట్లెక్కి పైకి పోతూ ఉన్నాడు. పోతూ ఉంటే అక్కడ కిటికీ కాడ ఏదో మొత్తం చెట్టు ఉండేది. ఆ కిటికీ లోపల ఆ చెట్టు మీద ఏవో సౌండ్స్ వచ్చాయంట, గబ్బిలాలో మరి ఏంటివో తెలియదు, ఏవో గట్టిగా సౌండ్స్ వచ్చాయంట, ఏవో ఏడ్చినట్టు భయంకరంగా సౌండ్స్ వచ్చాయి. అయితే అతను ఏం చేశాడు,
ఇక కెమెరా పట్టుకొని అవేం పట్టించుకోకుండా ముందుకు పోతూ ఉంటాడు. అయితే ఏమైందంటే లైఫ్లో దాకా పోతాడు. ఏమైంది, మొత్తం భయంకరమైన సౌండ్స్ వచ్చాయి ఇక పైకి పోగానే. ఇక అక్కడ ఎవరు అతను వెనుక నుంచి సడన్గా పోయినట్టు అతనికి ఫీలింగ్ వచ్చింది, డార్క్ ఉన్నట్టు ఇది మొత్తం సడన్గా పోయింది. అయితే ఏమైందంటే ఇక తను గట్టిగా పోతాడు. ఏమైందంటే ఏదో జరిగినట్టుగా అతను చంపేసినట్టు గట్టిగా పోతాడంట. వదలగానే ఇక మార్నింగ్ అయింది. ఇక పోలీసులు వచ్చి చూసేసరికి ఆ వ్లాగర్ ఉంటాడుగా అతను మొత్తం చనిపోయి అక్కడ పడిపోయాడు అంట. ఇది అక్కడ జరిగిన సంఘటన. రష్యాలో కొంతమంది హైకర్స్ ఉండేవాళ్ళు. అయితే అక్కడ ఒక పెద్ద యూదల్ మౌంటైన్ ఉండేది. ఆ యూదల్ మౌంటైన్ మీదకి వీళ్ళు ఓన్లీ షూ వాక్ లేకుండా పోదాం అనుకున్నారు. అయితే నైట్ టైం వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళంతా 6 మెంబర్స్ వాళ్ళంతా కలిసి హైకర్స్ మౌంటైన్ మీదకి పోయారు. అయితే ఏమైందంటే నైట్ టైం అక్కడ లేట్ అయిపోయేసరికి అక్కడ టెంట్ వేసుకొని అక్కడనే ఉండిపోయారు. ఏమైందంటే నైట్ టైం ఇక మొత్తం భయంకరంగా అయిపోయింది అక్కడ మొత్తం ఏంటిది మౌంటైన్ అంతా. ఏమైందంటే సడన్గా వాళ్ళకేమో కనిపించింది, ఏదో టెంట్ బయట నుంచి ఏదో పోయినట్టు కనిపించింది. వాళ్ళు టెంట్ బయట చూడగానే పెద్ద షాడో కనిపించింది. వాళ్ళకి చాలా భయపడ్డారు. ఏమైందంటే అక్కడ వాళ్ళకి బయటకు పోయి చూశారు. కొంత దూరం నడవగానే అక్కడేమో ముగ్గురు కనిపించారంట వ్యక్తులు భయంకరంగా. అయితే దానిలో ఒకరికి ముండం లేదంట, దానిలో ఇంకో ఆమె ఉండే, ఆ వ్యక్తికి మొత్తం నాలుకనే లేదంట మొత్తానికి అసలు. వాళ్ళు ఆ ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత ఆ భయానికి చాలా దూరం పరిగెట్టారంట. అది ఇప్పటికీ రియల్ ఇన్సిడెంట్స్గా చెప్తున్నారు. మీకు కనుక ఈ రియల్ హారర్ ఇన్సిడెంట్స్ నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.